హీరోలకు అభిమానులు ఉండడం చూస్తుంటాం. కానీ ప్రతి నాయకుడిగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. విలన్ గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులకు ఒళ్ళు మండించిన కోట కరుణ రసాత్మక పాత్రలతోనూ కంటతడి పెట్టించారు. ఇవాళ ఈ విలక్షణ నటుని పుట్టినరోజు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మనసులోని భావాల్ని, తన సినీ జీవిత విశేషాల్ని ఈటీవీతో పంచుకున్నారు. భర్తగా మారకు దాచినరు షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతుకే సో బెటరు ఆలికి మెళ్ళు ముళ్ళే శానం కానందించే మగవారు ఆటాడే తమ గురితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాన ముగింపు చాప్టరు భద్రం కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు దాచినరు షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతుకే అంటే ఆ రోజుల్లో సినిమా నటుడు అంటే ఇలా ఒక ముక్కు ఉండాలి, మొహం ఉండాలి, ఇంత క్రాఫ్ ఉండాలి, కాంప్లెక్షన్ ఇలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలని ఒక పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అప్పుడు సినిమా అందం అది. మనం ఈ పర్సనాలిటీ పెట్టుకుని ఈ పేరుతో వెళ్తాం. ఇందులో చక్కగా బ్యాంకులో పని చేసుకునే రోజులు. మనం వెళ్ళి నెగిటివ్గా ఎందుకు వాళ్ళతో రిజెక్ట్ చేయించుకోవడం అని ఇప్పుడు ప్రయత్నాలు చేయలే. కానీ ఒక 5-6 సినిమాల్లో జంధ్యాల గారు ఒకరు, తర్వాత కుక్క అని ఒక సినిమా అండి, మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సినిమా తీశారు. నాటికండి అది. దాంట్లో దొరవేషం ఉంటుంది, మెయిన్ విలన్. చాలా పెద్ద వేషం, మంచి వేషం సినిమా. దాంట్లో మన ఆర్టిస్ట్ నారాయణరావు గారు హీరో. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ తెలంగాణ యాక్సెంట్ అండి, టోటల్ సినిమాయే తెలంగాణ యాక్సెంట్. అందుకని నువ్వు బాగుంటావు నువ్వేమంటే సరే వేశారు. తర్వాత జంధ్యాల గారిది ఇప్పుడు బ్యాంకులో రాండి కోటగారు సీన్ వేషం సర్దావి ఏంటంటే అమరజీవి, బాబాయ్ అబ్బాయి. తర్వాత ఒక సినిమా అండి, కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్, మా ఊరు దేవత అని ఒక పిక్చర్ ఉంది. రంగనాథ్ గారి హీరో, ప్రభ గారు హీరోయిన్. దాంట్లో ఏదో వేషం ఏదో వేయించారు. ఇంత తప్ప నేను కానీ ఎప్పుడు ప్రయత్నం చేసింది లేదండి. ఏంటి ఇక్కడ నుంచి ఆడపిల్లలు అల్లరి చేస్తున్నా? అపచారం. నేను ఆడపిల్లలు అల్లరి చేయడం ఏమిటండి? ఇక్కడ నుంచి నా పిల్లలకి ఎందుకు చూస్తున్నావు? నేను ఆ పిల్లలకి చూస్తుంటలేదు. ఎవరిని చూస్తున్నావు? నేను చూస్తున్నది అవి. ఎడకాలంక చూసేదంటయ్యా. వాటిని చూస్తుంటే మీకు ఏమి అనుమానం రావటం లేదు? అనుమానం రావటం ఏంటి? ఏమి అనుమానం రావటం లేదా? ఏమి రావటం లేదు. అస్సలు అనుమానం రావటం లేదా? అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడ వేసిందంటావు. తర్వాత మీ అందరికి తెలిసిందే 85లో వందే మాతరం పిక్చర్కి టి కృష్ణ గారు నన్ను రంగస్థలం ఉన్నట్టయితే బాగుంటుందని, ఇప్పుడు మన ముత్యాల సుబ్బయ్య గారు అప్పుడు ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు. ఆయన మరి ఆ నాటకం చూసాం కదండి, దాంట్లో ఆయనతో ఈ వేషం వేస్తే బాగుంటుందని అంటే రంగస్థలం ఉన్నారు కదా పిలవండి అంటే వెళ్ళాను. ఆయన చూడంగానే ఆయన కూడా ఆ నాటకం అప్పట్లో చూశారు. బాగుందండి కొట్టగారు, ఫిజికల్ బాగుంది, నేను 5-6 ఏళ్ళు అయిపోయింది చూసి అని ఆ వందే మాత్రం పిక్చర్లో తీశారండి. అది చేస్తుండగానే కంటిన్యూషన్ అని ఆయన ప్రతిఘటన తీయటం, దాంట్లో అదృష్టంగా వేషం పడటం. అది 1986 నుంచి ఇక సినిమా యాక్టింగ్ నా వృత్తిగా తీసుకోవాల్సినటువంటి పని వచ్చేసింది. నమస్కారం ఎస్పీ గారు. ఈ దొంగలు పట్టుకుంది నేనే. అబద్ధం సార్, వీళ్ళని పట్టుకుంది నేను. ఎస్పీ గారు అరిగో పారిపోతున్నారు. నీ లాఠీ మీద నా టోపీ నువ్వు పట్టుకోలేదు, నేను పట్టుకోనివ్వలేదు. నేను పట్టుకోపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. నేను నాటకాలు వేసే రోజుల్లో కూడా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనేటువంటిది కొంచెం నేను బాగా అలవాటు చేసుకున్నటువంటి రోజులండి ఆ రోజుల్లో. అందుకనే అప్పుడే తెలంగాణ యాక్సెంట్ అని, ఏదో ఈస్ట్ గోదావరి యాక్సెంట్ అని అన్ని రకాలుగా చెయ్యాలి వెరైటీగా అనేటువంటి నేర్చుకున్నాను. దానివల్లే మళ్ళా మరి ఇలాంటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో ప్రియాలు, ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే, బొమ్మరిల్లు, బృందావనం, అలాగా
పిక్చర్స్ రావటం కూడా అవకాశం దొరికింది. దాన్ని కరెక్ట్గా భగవంతుడి దయవల్ల కరెక్ట్గా ఉపయోగించుకోగలిగాను. అమ్మ కీర్తి, నమస్కారం అమ్మా. నేను గణేష్ ఫాదర్. చెప్పండి. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నా కొడుకు గురించి నేను చెప్పకూడదు. వాడు కొంచెం బయట అల్లరి చిల్లరగా కనపడ్డా చాలా మంచివాడమ్మా. వాడొక ఆడపిల్ల వెంటపడటం నేను ఇంతవరకు చూడలేదు. మొదటిసారిగా మిమ్మల్ని చూసి ఇష్టపడ్డాడు. వాడికి మీరంటే మామూలు ఇష్టం కాదమ్మా, చాలా ఇష్టం, లవ్వు. నాకెలా తెలుసు చెప్పండి. ఇప్పుడు వాడు కంటతడి పెట్టుకుని ఇంటి దగ్గర పడున్నాడు. కొడుకు అలా ఏడుస్తూ ఉంటే తండ్రిగా నేనుండి ఏం లాభం? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ కాలం పిల్లలే కదా. వాడి మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే నాతో చెప్పండి. రామానాయుడు గారు ఫోన్ చేసి, శ్రీనివాసరావు రాత్రి అంత నిద్రపట్టలేదా అన్నారు. ఏంటి సార్ అన్నా. ఏడిపించాడా? తెల్లవారు నాకు నిద్రపట్టలేదు, ఇవాళ బాబు సినిమా రిలీజు, ఆడవారు మాటలకు అర్థాలు బదిలే. ఏడిపించాడా? తట్టుకోలేకపోయాను. అది ఫోన్ చేద్దామని, కంగ్రాచులేట్ చేద్దామని ఫోన్ చేశాను. పొద్దున్న నటనగా మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల ఏదైనా సలహాలు, ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని సంప్రదింపులు, డైరెక్టర్ గారికి కొంచెం ఏదో సలహాగా చెప్పడం, బాగుంటాయని పెట్టడం, లేకపోతే మనం చేయటం, ఇలాంటివి జరగటం అనేది మంచిదే. కానివ్వండి, హీరోగా చేయటం అంటే నేను ఎంటర్ అయ్యేటప్పటికే 40 ఏళ్ళకి ఎంటర్ అయ్యానండి. అప్పటికే ఇంకేముంది. ఇప్పుడంటే సినిమా ఫిజిక్ అంటే, ఇప్పుడంటే 6 ప్యాకెట్లు, 8 ప్యాకెట్లు, 9 ప్యాకెట్లు అంటున్నారు. ఆయన ఇప్పుడు వేసాను అనుకోండి, పికప్ ఉండదు, ఓన్లీ ప్యాకప్పే. అలాంటివి చేయకుండా ఉంటే బెటర్ అండి. టికెట్ అండి. నేను తెలుసా నీకు? ఎవరైతే నాకంటే టికెట్ చూపించండి. అయితే తీసుకో. ఏంటా ఈ గొడవ? ఈ కొరలా డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్ గారు మీరు చేసుకున్నారండి. వెంటనే నీకు మినిస్టర్ గారు అబ్బాయి. మినిస్టర్ గారా? మీ అబ్బాయి మా ఆఫీసర్ గారిని కొట్టాడండి. కొడితే కొట్టేస్తావు నువ్వు? అయితే ఏంటి? ఏం చేయమంటారు? ఏం చేయమంటావా? మా ఆఫీసర్ గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకొని చెప్పడా? చెప్పాలి. చెప్పడం అసలు చెప్పడం చెప్పాలి. చెప్పకపోతే తమిళ్లో ఆల్మోస్ట్ 20-25 పిక్చర్స్ అయింటాయండి. అంటే 2 రోజులు 2-3 అటు ఇటుగా. కన్నడ 6 అనుకుంటానండి. హిందీ కూడా ఒక 6 చేశాను. బాగా పేరు వచ్చింది, అదే సర్కార్. సార్ 15 రోజుల నుంచి పోర్ట్ ఏరియా అట్టుడికిపోతుంది. కాటరాజు మీద దాడి, మాఫియా లీడర్ బాజీరావు మర్డర్. దీని మీద మీ స్పందన? ఛత్రపతి అని ఇంకో కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు కదా, అతనికి మీ సపోర్ట్ ఉందని బయట అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? సార్ జరిగిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు బీహార్ నుంచి రాజ్ బిహారీ వస్తాడు. అప్పుడు ఏంటి మీ పొజిషన్? వాడమ్మ మొగుడు రాని ఏం బిగుతాడో చూద్దాం అన్నారు సార్. సెక్రటరీ, ఒక 4 నెలల పాటు నేను కదలలేని, మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని, పిల్లలు గాని, సీఎం గాని, పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు